నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ జి నరసింహారావు నేత పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ జోకూరి శ్రీకాంత్ వర్మతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ ప్రతి మనిషికి ప్రధానమైనది. ఆసుపత్రి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం జరగాలన్నారు. ప్రతిరోజు జిల్లా ఆసుపత్రిలో పరిశుభ్రమైన అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉండాల్సిన స్టాఫ్ ఇంతమంది, మేము ఉన్నది ఇంతమంది, ఇవన్నీ మేము ఎక్కడ చూసుకోవాలి, ఇంత ఒత్తిడిలో మేము వర్క్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, మేము కావాలని చెయ్యం కదా, ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇక్కడ స్టాఫ్ని పెంచితే మాకు సమస్య తగ్గుతుంది అని చెప్తున్నారు. మీరు అట్లాంటి వాటి మీద దృష్టి పెడితే బెటర్ అనేది మా సజెషన్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా కానీ యాక్చువల్గా అది మన సూపరింటెండెంట్ సార్ చేతిలో ఉంటుంది, డిఏపీ చేతిలో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, స్టాఫ్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ మన చేతిలో ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళతో పని చేయించుకోవడం, మన స్టాఫ్ అయితే ఉంటుంది డిఏమి పంపిస్తే డిఏమి రిక్రూట్ చేస్తారు. యాక్చువల్గా డిఏమి పెడతాం, మనం అన్ని పెడుతూనే ఉంటాం. యాక్చువల్గా మనకు డ్రైవర్ పోస్టులు కానీ ఇంకా ఫార్మసిస్ట్ పోస్టులు కానీ ఒక 120 పోస్టులు ఫిల్ చేసేది ఉంది, అవి పంపించడం జరిగింది డిఏమి స్టాఫ్. ట్రాఫిక్ పోస్టులు ఇప్పుడు ఈ జనరల్ గా ఈ సిబ్బంది పోస్టులు వీళ్ళని కంటే డాక్టర్ పోస్ట్ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. మీరే ఉన్నారు, ఆపరేషన్ తర్వాత మీరే చెక్ చేయాలి, వార్డుకు షిఫ్ట్ చేసిన తర్వాత మీరే చెక్ చేయాలి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసిన దాకా మీరే చెక్ చేయాలి. ఇన్ని వర్కులు ఒకరే చేయాలంటే అవుతుందా? అయితే జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ మీరు చెప్పినట్టు ఒక డిపార్ట్మెంట్ చెప్తాను నేను. మా సర్జరీ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఒక 1 year బ్యాక్ వరకు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నడిపించినాం, అసోసియేట్ లేడు, ప్రొఫెసర్ లేకుండే. దాని గురించి మనం ఎన్నోసార్లు లెటర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రొఫెసర్ లేడు, ఇంకా మాకు ఓన్లీ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో నడిపిస్తున్నాడు. సార్ మనకి కాలేజీ వచ్చి 4th year అనుకుంటా, 4th year 5th year కానీ మనకి ఇంకా స్టాఫ్ అండర్ స్టాఫ్ కాదు మనకి ఇంకా పీజీ సీట్స్ రాలేదు. రీజన్ ఇది, పీజీ సీట్స్ రాకపోవడానికి కారణం ఇక్కడ చేసిన గతంలో చేసిన వాళ్ళ నిర్లక్ష్యం మాత్రం అనేది స్పష్టం. అంటే ప్రొఫెసర్ లేకపోతే మన పీజీ సీట్లు లేవు, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ పీజీ సీట్లు లేవు, అందుకే పీజీ సీట్లు లేవు. ఆ మేరకు మన కాలేజ్ నష్టపోతున్నట్టే కదా. నష్టపోతున్నాడు ఒక కాలేజే కాదు, నల్గొండ ప్రజలు నష్టపోతున్నారు. స్టాఫ్ పీజీ సీట్లు వస్తే ఇంకా మనకి ఇంకా ఈజీ అవుతుంది. మనకంటే తర్వాత స్టార్ట్ అయిన కాలేజీలలో కూడా పీజీ సీట్లు ఫిల్అప్ అయినాయి, పీజీ సీట్లు అలాట్ అయినాయి, కానీ మనకి పీజీ సీట్లు అలాట్ కాలేదు. ఎందుకంటే ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ లేకుండా ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి హాస్పిటల్. అది హాస్పిటల్ కన్సర్న్. ఎడ్యుకేషన్ అంతా ప్రిన్సిపల్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నా హ్యాండ్ ఓవర్ ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్ పరిధి ఒక మంచి సర్వీస్ చేయడం వరకే నా పరిధి. దాన్ని నేను ఓవర్టేక్ చేసుకోలేను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సమాధానం నేను చెప్పలేను. ఎందుకంటే నా పరిధి ఏంటంటే మంచి సర్వీస్ వచ్చిన పేషెంట్ చేయడం. మీడియా వ్యవస్థలో గతంలో ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ లేకుండా రకరకాల ఇది చేసారు, వాటి వల్ల ఎన్నో సమస్యలు తలెత్తినాయి. ఇక్కడ అందరికి తెలుసు, మీ డాక్టర్లకు తెలుసు, మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. అది అట్లా కాకుండా మీ హయాంలోనైనా సరే కానీ మీ ప్రయత్నం మీరు చేసి పీజీ సీట్లను తీసుకొస్తే ఆల్రెడీ చాలా పాజిటివ్ మూవ్ అయింది, ఫైల్స్ అని మూవ్ అయింది. గవర్నమెంట్ కూడా రిలాక్సేషన్ ఇచ్చింది, దాంట్లో అనుమానం లేదు. నా దగ్గర నుంచి 100% నేను పర్సూ చేస్తున్నా, దాంట్లో అనుమానం లేదు. నేను ఏది పోనిచ్చేది లేదు, వాడు ఏది సార్ తీసుకోవడమే. మెడిసిన్ వచ్చేసి నా పాలసీ అదే. మనకి ఏదో అంత మనకే కావాలంటున్నాను, పోనీ చెప్పొచ్చనే లేదు. నా కోఆర్డినేషన్ లో కోఆపరేషన్ లో మనం ఎక్కువ ఏది లేదు. ఇప్పుడు గత సూపరింటెండెంట్ నుంచి నిర్లక్ష్యం తోటి కొంత హాస్పిటల్ వేరే వేరే వ్యవహారాలకు వెళ్ళిపోయి సూపరింటెండెంట్ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మీరు దాన్ని ఏ విధంగా నాట్ ఏ పొలిటీషియన్, ఉన్న రిసోర్సెస్ అనుగుణంగా ఎంత బెస్ట్ నేను చేయగలుగుతాను మ్యాటర్స్. ఇక్కడ నాకు పొలిటికల్ సంబంధం లేదు, పొలిటీషియన్స్తో ఆర్గ్యుమెంట్ లేదు. అందరూ కలిస్తేనే వ్యవస్థ నడుస్తుంది. పొలిటీషియన్ కూడా హాస్పిటల్ మంచిగా నడవాలి, పేషెంట్ మంచిగా చూడాలని ఉంటుంది. నా ఎయిమ్ కూడా అదే. అంతేగాని ఊరికి ఎగరెస్ట్ పోవడము, వాళ్ళతో డిస్కస్ చేయడము, కాంట్రాక్ట్ ఇష్యూలో పోవడం నాకు అలవాట్లేదు. అందులో అడుగు పెట్టాలని కూడా పెట్టాను. నా పని ఒకటే, హౌ బెస్ట్ కెన్ గివ్ ది సర్వీసెస్ టు ది హ్యుమానిటీ. అదొకటే నా మ్యాటర్స్, నా పందానే అది. 3 గేట్లు ఓపెన్ ఉండి ఓపీ అవర్స్ అయిపోగానే
మిగతా 2 గేట్లు బంద్ చేసి ఒకటే గేటు క్యాజువాలిటీ దగ్గర ఓపెన్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడో ఒక దగ్గర దొంగతనం చేసేవాడు ఫోకస్ దాంట్లో దొరికిపోతాడు కాబట్టి దానివల్ల కొంతవరకు మినిమైజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అదొక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సేమ్ టైం నేను ఏం చేసినట్టు గ్రూప్ తయారు చేసిన సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేయడం జరిగింది. దాంట్లో సెక్యూరిటీలో ఒక డ్యూటీ టైంలో ఒక 20 మంది డ్యూటీలో ఉన్నట్లయితే అవుట్ పోస్టింగ్ అనుసంధానంతో ఎక్కడైనా చిన్న అలజడి కానీ గొడవలు కానీ మొదలైనట్లయితే ఆ గ్రూప్లో పెట్టినట్టయితే మిగతా వాళ్ళంతా అలర్ట్ ఆ ప్లేస్కి వచ్చేసి దాన్ని డిఫ్యూజ్ చేసే వరకు మిగతా సెక్యూరిటీ అంతా ఒక దగ్గర జమ అయిపోతారు, ఇష్యూని డిస్కస్ చేస్తారు. రిజాల్వ్ అయిన తర్వాత ఎవరి డ్యూటీలో నాకు వెళ్ళిపోయేటట్టు ఒక అనుసంధానం గ్రూప్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల మినిమైజ్ చేయొచ్చు, సమస్యలు తగ్గించు. దానివల్ల ఎప్పుడు ఒక నిమిషంలో ప్రాబ్లం వచ్చింది అనుకో నా నోటీస్కి వస్తుంది, ఆ గ్రూప్లో వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు, సెక్యూరిటీ వాళ్ళంతా ఆ ప్లేస్కి వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ డిఫ్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరి డ్యూటీకి వాళ్ళకి వెళ్ళిపోతారు. దానివల్ల మనం తక్కువ ఫోర్స్ తోటి మనం ఎక్కువ ఎఫిషియెంట్గా అవుట్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది ప్రాక్టికల్గా మనకు వర్కౌట్ అయిందని అనుకుంటున్నా. ఇది ఒక కొత్త స్టెప్గా నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే కెమెరాస్ కూడా అన్నీ కొన్ని డైరెక్షన్స్ సరిగా లేవు, కొన్ని 1-2 పోయినాయి ఉండే, దాని అంతా రీఆర్గనైజ్ చేసేసి వర్కింగ్ కండిషన్లో ఉండేట్టు చూసినాం. డ్యూటీ ఆర్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ చేయడం జరిగింది. డ్యూటీ టైంలో అట్లీస్ట్ 2-3 అవర్స్కి ఒకసారి మానిటరింగ్ చేసుకొని ఏమైనా డౌట్స్ వచ్చినా సస్పీషియస్ ఉన్నా కూడా దాని మీద అటెన్షన్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు డైరెక్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఆర్ఎంఓ రూమ్స్ కూడా నేను మార్చడం జరిగింది. డ్యూటీ టైంలో రౌండ్ ది క్లాక్ ఆర్ఎంఓ వారు ఉంటారు, నేను లేని టైంలో అయితే ఆఫ్టర్ 2 తర్వాత 4 తర్వాత నేను ఎప్పుడైతే ఈ నా డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత ఆర్ఎంఓ వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటారు, రౌండ్ ది క్లాక్ వాళ్ళు వ్యవస్థను నడిపించడానికి ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏం చేశానని చెప్పేటంటే ఇదివరకు ఇక్కడ దీని పక్కకుంటే రూమ్ ఉంటుంది నైట్ డ్యూటీ చేయడానికి, అది కరెక్టే పద్ధతి కాదు అని చెప్పేసి నేను మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటి క్యాజువాలిటీ అండ్ ఎంసీహెచ్ దగ్గర డెలివరీస్ దగ్గర ఇష్యూస్ వచ్చేటి ప్రాబ్లమ్స్. అక్కడ డ్యూటీ ఆరంభం గారు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్టయితే అక్కడ ఏం జరుగుతున్నది అనేది రియాలిటీ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంటుంది. మనం ఏదో ఒక రూమ్లో కూర్చొని డ్యూటీ చేస్తే పర్పస్ సాల్వ్ కాదని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా రూమ్ క్యాజువాలిటీ దగ్గరనే అరేంజ్ చేయడం జరిగింది. దానివల్ల ఇష్యూస్ ఏమన్నా కూడా కళ్ళ ముందు అక్కడే ఉండి అక్కడే సాల్వ్ చేయడానికి వీలవుతుంది. ఇంకోటి ఏంటంటే డ్యూటీ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ నైట్ డ్యూటీ చేసేలా లేదన్నది కూడా ఆ అనుసంధానంలో అలా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అది చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయని చెప్పేసి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రూమ్ కూడా వాళ్ళకి సపరేట్గా చేయడం జరిగింది. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనం ఒక మనిషికి మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. సెక్యూరిటీ వాళ్ళతోని అవుట్ పోస్టింగ్ అవుతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనకు చాలా బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. మనం వాళ్ళకు సరిగా కోఆపరేషన్ ఇచ్చి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకు రెస్పెక్ట్ రాదు. ఇష్యూ మనం ఒక సమస్యని 10 మంది కలిస్తే కానీ ఒక పని సాధించలేము. కాబట్టి వాళ్ళతో కలిపి మీటింగ్ పెట్టేసి మీ కోఆపరేషన్ మాకు అవసరం, మీకు ఏ ఇష్యూస్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మనకు హామీ ఇచ్చారు. మీరు చూడండి వచ్చిన తర్వాత ఇంత మంచిగా మాట్లాడి చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్, మేము తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటాం, ఏ సమస్యలు వచ్చినా ఆ గ్రూప్లో మాకు రెస్పాండ్ అయితే చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రివ్యూ మీటింగ్స్ ఎవ్రీ మంత్ పెడతామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలు కొన్ని ఉండే వాళ్ళు కూర్చోవడానికి కానీ వాళ్ళు ఉండడానికి అట్మాస్ఫియర్ సరైన లేదని చెప్పేసి అవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయని నేను అనుకుంటున్నా. ఇదే విధంగా ఎంసీహెచ్లో కూడా వాళ్ళ ఉండే ప్లేస్ని కూడా వాళ్ళను ఎంట్రన్స్ దగ్గర ఉండాలి. ఎక్కడో పోలీస్ సెక్యూరిటీ ఉంటే ఉన్నదని మనకి ఎక్కడ తెలుస్తుంది. మన ఇంట్లో ఒక కుక్కని పెంచుతాం, ఇక్కడ బోర్డు పెట్టుకుంటాం, కుక్క లోపలికున్నా కూడా బివేర్ ఆఫ్ డాగ్ అని పెడతాం. పెట్టినప్పుడు భయం పడతారు వచ్చాడు మా కుక్క ఉందని. పోలీసు ఉన్నప్పుడు పోలీసు డ్రెస్ని చూసి భయపడతాడు. అంటే ఏంటి మనకు కరెక్ట్గా వాడుకోవాలి దాన్ని. పబ్లిక్ తెలిస్తే ఏంటంటే న్యూసెన్స్ బిహేవ్ చేయడు, ఏది ఎంత మాట్లాడినా అంతా మాట్లాడతారు, పని వరకే మాట్లాడతారు, లేదంటే హల్చల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి జరగకుండా బాగా హైలైట్ చేయాలని చెప్పేసి బోర్డ్స్ కూడా పెద్ద డిస్ప్లే చేయాలని చెప్పినాం. ఎంట్రన్స్ దగ్గరనే సెక్యూరిటీ ఉండేట డ్యూటీ చేసేటట్టుగా చూడాలని చెప్పేసి పెట్టడం జరిగింది. దాని మీద నేను స్టెప్స్ తీసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఊళ్ళలోకి వచ్చే వాళ్ళు ఏమవుతుందంటే నేను చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అన్ఎడ్యుకేటెడ్ బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాడు వస్తే ఎవరిని కలవాలి, ఎవరు చూపించుకోవాలి, ఏం చేయాలనేది తెలియని పరిస్థితి చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన. అది జరగకూడదని చెప్పేసి నేను హెల్ప్ డెస్క్ అనేది ఒకటి పెట్టిన. మన దగ్గర ట్రైనింగ్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అక్కడ కూర్చున్నట్లయితే కూర్చోబెట్టి రోజు ఏం చేసిన ఒకటి ఎంసీహెచ్ దగ్గర ఒకటి, క్యాజువాలిటీ దగ్గర ఒకటి, ఓపీ దగ్గర ఒకటి,
పెట్టినట్టయితే ఏమైందంటే ఎన్నో ఉంటాయి, స్పెషాలిటీస్ ఉంటాయి, ఆర్థోపెడిక్ ఉంటుంది, జనరల్ సర్జరీ ఉంటుంది, డర్మటాలజీ ఉంటుంది, జనరల్ మెడిసిన్ ఉంటుంది. ఎక్కడ పోవాలో అర్థం కాదు అది చిట్టి తీసుకున్న తర్వాత. అక్కడ హెల్ప్ చేసి నాన్న ఇక్కడ కాదు ఇక్కడ పోయి చూపించుకో, ఇక్కడ ఉంటే పని అయిపోతుంది అని చెప్పేసి అయితే టైం వేస్ట్ కాదు ఒకటి. ఆ టైంలో అన్ని పనులు అవుతాయి, టెస్ట్ కూడా అయిపోతాయి. లేని పరీక్షలో వాడు అటు ఇటు తిరిగే లోపల టైం అయిపోతుంది. మళ్ళీ 2 రోజులు కావాలంటే మనకి ఛార్జెస్ సరిపోదు. ఇలాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకొని హెల్ప్ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. ఇంకోటి చాలా మందికి ఏమైందంటే వస్తే బాత్రూమ్లు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితులు ఉంది. ఏఆర్టీ సెంటర్లో నేను చాలా వరకు పే చేసిన పేషెంట్ ఎక్కడికల్లో వస్తారు, మందులు హెచ్ఐవి ఎయిడ్స్ తోటి మళ్ళీ రావడం డిప్రెషన్లో ఉంటారు. బాత్రూమ్ పోవాలంటే లేని పరిస్థితి. నేను చూసిన తర్వాత నాకు ఇదేంటి పరిస్థితి ఎట్లా ఎందుకుందంటే అక్కడ చూసే అన్ని ఓపెనింగ్ లేవు. దానికి సంబంధించిన ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకొని ఆ బాత్రూమ్స్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి డైరెక్షన్ చేయడం జరిగింది. సో దట్ దానివల్ల ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ముద్దాలు చేయరు, మల విసర్జన చేయరు. తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తారు, ఎక్కడ దొరకకపోతే ఎక్కడో చేయాలి కదా. ఆ పరిస్థితి లేకుండా కొద్దిగా సరౌండింగ్స్ హెల్తీగా ఉండడానికి వస్తుంది, అది కూడా స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇంకో పాటు కూడా చేసిన, ఇంత పెద్ద ప్లేస్ని నీట్గా ఉంచడం అంటే అంత ఈజీ కాదు. మన ఇల్లుని చక్కగా పెట్టుకోవడానికి మనకి ఎంతో మనిషి లేకపోతే పని కాదు అని చెప్పేసి శ్రమదానం చేయాలని చెప్పేసి ఆ ఏఆర్టీ సెంటర్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళంతా రావడం జరిగింది. వాళ్ళంతా ఓన్గా వాళ్ళందరూ శ్రమదానం చేసి అంత నీట్గా సరౌండింగ్స్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మన ఉన్న సభ్యులను కూడా మనం ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కొద్దిగా నీట్గా సరౌండింగ్స్ పెట్టడానికి నేను కృషి చేసిన. ఇది ఎట్లనే మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను ఒక్కరోజు భావతంగా ఉండకూడదు, ఎప్పుడు రోజు క్లీన్ ఉండేటట్టు ట్రై చేయడానికి అన్ని విధాలు నేను స్టెప్స్ తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చే వాళ్ళకు హెచ్ఐవి పేషెంట్లకు అన్ని టెస్టులు లేవు. కొత్తది ఏం చేసినామంటే వాళ్ళకి టీబీ అనేది కామన్గా వస్తుంటుంది హెచ్ఐవి ఉన్న వాళ్ళకి డయాగ్నోజ్ చేయడానికి సపరేట్ సెంటర్ని కూడా నేను వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేసేసి దానికి రూమ్ సపరేట్ అలాట్ చేసేసి స్టార్ట్ చేసిన రోజు ఒక 30-40 ఎక్స్రేలు తీయడం జరుగుతుంది. అంటే దానివల్ల ఒక 30-40 మంది పేషెంట్స్ బెనిఫిట్ పడుతున్నారు డైలీ. అదొకటి చేయడం జరిగింది. ఇంకోటి రేడియాలజీ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఎక్స్రే అప్పుడు దానికి క్యాసెట్స్ అయిపోయి ఉండే, దానికి బడ్జెట్ లేకుండే, దానికి సంబంధించిన కొంత బడ్జెట్ను ఎక్కడికెళ్ళో పూలప్ చేసుకొని అది కొనిపించేసి ఇమ్మీడియట్గా దాన్ని కూడా ఇనిషియేట్ జరిగింది. వచ్చిన పేషెంట్కి ఇబ్బంది జరగకూడదు, ఆర్థోపెడిక్ కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎక్స్రే ఎవరికైతే అవసరం ఉంటే ఏ డిపార్ట్మెంట్కి అవసరమైనా కూడా క్రమమైన పద్ధతులు చేయడానికి నేను దానికి ఇనిషియేషన్ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇంకపోతే ఫుడ్ సంబంధించి కూడా మధ్యన పేపర్లు కూడా రావడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళని యాజ్ పర్ నార్మ్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే మనం ఇవాళ ఫుడ్ ఏదైతే ఫుడ్ చార్ట్ కూడా డిస్ప్లే చేయమని చెప్పిన ట్రాన్స్పరెంట్గా ప్రతి ఎక్కడైతే వార్డ్స్లో కూడా మన ప్రతి మనిషికి తెలవాలి మనకు ఏమి ఇవ్వాలి, మన రైట్ ఏంటి, మనకి ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే డేట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ అయితే ఉన్నాడో డైటీషియన్ మన ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎంత క్వాంటిటీ ఎంత రిక్వైర్మెంట్ ఇచ్చినాము, ఎంత సప్లై అవుతుంది, దాన్ని టాలీ చేసుకొని తర్వాతనే సర్టిఫై చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అదంతా అన్హెల్తీ వాతావరణం ఉండే ఎక్కడైతే వంట చేసే సరౌండింగ్స్ కానీ ఆ వాతావరణం నేను వచ్చినప్పుడు నాకే పిటియబుల్ సిచ్యువేషన్ ఉండే. ఉన్న తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు ఇట్టి పరిస్థితులు ఉంటే నేను మేము క్లోజ్ చేయిస్తానని చెప్పేసి అంటే అనకూడదు, కానీ ఎవరి రైట్స్ వాళ్ళది కాబట్టి మనం అడ్మినిస్ట్రేటర్గా మనం చెప్పే విధంగా చెప్పేసి ఆ సరౌండింగ్స్ అంతా కూడా నీట్ చేయడం జరిగింది. అదంతా సరౌండింగ్స్ కూడా. ఇంకొక సిచ్యువేషన్ ఏముందంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అంతా డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది సిస్టమ్, ఎక్కడ కూడుకొని. ప్రతి డ్రైనేజ్ దగ్గర ఇది దాన్ని ఏమంటారు మ్యాన్హోల్స్ కవర్లే లేవు. 60-70 మ్యాన్హోల్స్ ఉంటే 60-70 మీద కవర్స్ లేవు. నేను పరిచయం అయిపోతున్నాను. ఎండ ఎవడు పడితే ఎండ చేస్తాడో తాగి వచ్చి ముసలు నల్లా పడ్డారనుకో మా కూడా బతకడం పరిస్థితి అనిపించింది. ఇమ్మీడియట్గా నేను అన్ని ఓపెన్ ఉన్నాయి, నేను వచ్చేది చూసేవారు. ఇదేంద్రా నాయన ఇది ఎక్కడ బతకడానికి వచ్చినా చావడానికి వస్తాడన్న ప్లేస్ లాగా అయిపోతుందని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయో రాళ్ళు రప్పులు ఏమున్నా కూడా మనకున్న రిసోర్స్ అని పెట్టేసి అన్ని నేను చాలా వరకు కవర్ చేయడం జరిగింది. దానికి కమిషన్ ఎవరైతే ఉన్నారో వారికి లెటర్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చెత్త అనేది రోజు జమ అయిపోతుంది. తినేస్తున్నారు, కుక్కలు పడేసిపోతున్నారు. ఇక్కడ అవి లేవు, డస్ట్బిన్స్ లేవు.
అది పెద్ద సమస్య ఉంది. దాదాపు ఒక 100 దాకా డస్ట్బిన్స్ పెడతా కానీ అట్లీస్ట్ కనబడితే ఈడేసే బదులు అల్లనే వేసిపోతాడు అన్న ఉద్దేశంతో ఏం చేసినంటే నేను శానిటేషన్ వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళతో వేయించిన అక్కడ కొన్ని డస్ట్బిన్ లాగా అది గూనెలు ఉన్నాయి అది తీసుకొచ్చేయండి నాయన అంటే కొన్ని వేయడం జరిగింది. అది సరిపోవు నా లెక్క ప్రకారం. సరే ఎంతో కొంత మేలవుతుందని చెప్పేసి అవి వేయించడం జరిగింది. దాంతోపాటు నేనేమన్నా కమిషనర్ని రిక్వెస్ట్ చేసేసి కొన్ని డస్ట్బిన్స్ మన గవర్నమెంట్ వ్యవస్థ కాబట్టి కొన్ని ప్రొవైడ్ అడగాలని చెప్పేసి లెటర్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది, పంపించిన ఆల్రెడీ. దాంతోపాటు ఈ మూతలు ఏవైతున్నాయి మూతలు కూడా సప్లై చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఏది ఏమైనా కూడా మన పర్సనల్గా పోతే గవర్నమెంట్లో పని అనేది అంత ఈజీగా జరగదనేది నాకు తెలుసు కాబట్టి నేనే పర్సనల్గా ఒక అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పిన మన డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి పోయి పర్సనల్గా కలిసేసి రిక్వెస్ట్ చేసి మూతలు వచ్చేటట్టు చేసినట్టయితే కొంత ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అదొక స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే సమస్యలు మనం అడగొచ్చు అని చెప్పొచ్చు, కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లు కూడా చాలా గవర్నమెంట్ వ్యవస్థలో అంత ఈజీగా పని కావడం అనేది అది రోజువారీగా చేసుకోకపోతే కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పేసి నా నమ్మకం. దానికి ఒక మార్గంగా ఇంకొన్ని వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్ స్టేట్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. అనుసంధానం ఏదైనా కూడా ఒక్కరితోనే అయ్యే పని కాదు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి లెవెల్లో ఎవరు చేస్తే పని వాళ్ళు చేస్తే వ్యవస్థ కరెక్ట్గా నడుస్తుంది. కాబట్టి నేనేం చేసినంటే వచ్చిన 15 రోజుల్లో రోజు 2 డిపార్ట్మెంట్లు మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళతో అనుసంధానం చేస్తూ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు నాకు కోఆపరేట్ చేయాలి, మీరు చేస్తేనే పని అవుతుందని చెప్పేసి అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎంతలో కొంత మార్పు అయితే వచ్చేసింది. ఇదే విధంగా ఇదే వేడితోటి వాళ్ళని వర్క్ తీసుకోవాలితే అవుతుందని చెప్పేసి నమ్మకం ఉంది. దాంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే మన ఒక సర్జరీ మీ అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఒక బయట ఒక కేసు చేసినట్టయితే అంత పెద్ద కంతి తీయడానికి 2 లక్షల దాకా అవుతుంది. ఒక పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ వ్యవస్థలో అంత పెద్ద ఆపరేషన్ అయిందంటే మనం అట్లీస్ట్ చూస్తే ఇంకోరైనా వస్తారు మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర అవుతుందని ఎప్పుడు తెలుస్తుంది? ఇంత పెద్ద ఆపరేషన్ ఇక్కడ అయిందా, మేము కూడా పోతాం, మన అక్కడెక్కడ ఎందుకు పోవాలి అనే పరిస్థితి రావాలంటే మీరందరూ నాకు కోఆపరేట్ చేసి ప్రతి చేసిన రేర్ కేసులు కానీ మంచి కేసులు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందులో పెట్టినట్టయితే నా కోసం కాదు మనందరి కోసం పెట్టినట్టు ఇంకా 4 వస్తారు మనకు పేషెంట్. మనం ఎక్కువ సహకారం చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నీడీ పీపుల్కు ఇది ఒక వెన్యూ లాగా తయారు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు పర్సనల్గా మీరు ఎనీ టైం రావచ్చు. నేను వెరీ ట్రాన్స్పరెంట్. ఏదో సర్వీస్ చేద్దామన్నప్పుడు నాకు 59 రోజులు టైం ఇచ్చిండ్రు. ఆల్రెడీ 20 రోజులు అయిపోయింది. ఈ రోజుల్లో ఉన్న రోజులు నాకు ఎంత గవర్నమెంట్ టైం ఇస్తే అంతవరకు పనిచేస్తాను. నేను ఉన్న రోజులు నాకు సహకారం మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి, మీకు ఏ సమస్యలు ఉన్నా మీకు మీ వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ నీడీ పీపుల్ కానీ ఏది కావాలని చెప్పేసి రౌండ్ ది క్లాక్ నేను నా ఫోన్ ఓపెన్ ఉంటుంది. నేను అన్ని విధాల మీకు మీ సహకారం నాకు కావాలి. నా సహకారం ఏమైనా ఉంటే కనుక మీకు చేయడానికి నేను రెడీ ఉన్నా. అది మీరు పాజిటివ్గా తీసుకోవాలని చెప్పేసి అందరి ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ బాధ్యత నా బాధ్యత అనుకుని ఇద్దరం కలిసి ఉంటేనే ఈ వ్యవస్థ దారిలో పడుతుంది. లేకపోతే ఏ వ్యవస్థ కూడా కరెక్ట్గా నడవదు. దాంట్లో మీ భాగం చాలా రోజులు ఉంది. ఈ హెల్త్ విషయంలో మీరు మంచిగా రాశారనుకో 4 ఎక్కువ పేషెంట్ వస్తారు, మంచిగా చేసేస్తారు. తప్పులుంటే నాకు చెప్పండి, మీ అందరూ కూర్చొని మనమే డిసైడ్ ఏం చేద్దామని మీరు చెప్పండి, చేద్దాం. మీరు అడగొస్తున్నా నేను అడగొస్తున్నా, అంతే, తేడా ఏం లేదు. ఇద్దరం కలిసి చేద్దాం. మీ సలహా ఇవ్వండి, ఇట్లా కాదు డాక్టర్ షాప్ ఇట్లా చేద్దాం మనం మంచిగా అవుతుందంటే నేను డెఫినెట్గా అందరికంటే ముందు ఉంటా, కలిసి చేద్దాం. నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళని కూడా అడుగుతున్నా, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మన డాక్టర్స్ ఐఎంఏ వాళ్ళు కూడా మన డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొన్ని డొనేట్ చేస్తానని చెప్పారు. ఏది బ్యారికేడ్స్ పార్కింగ్ దానికోసం, అది కూడా నేను అడిగినా వాళ్ళు చేస్తామంటున్నారు. చేసిరనుకో పర్మనెంట్గా పార్కింగ్ వ్యవస్థ ఏర్పడిపోతుంది. మన సిస్టమేటిక్ ఉంటుంది. ఏదైనా ఆర్గనైజ్డ్ ప్లాన్ ఉంటే ఏదైనా క్వాలిటీ ఎక్కువ రావడానికి వీలు ఉంటుంది. ఇక పోతే ఇంకోటి సిఎస్ఆర్ ఫండ్ కింద మన
మనకు ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు 20 లక్షలు వరకు నియర్లీ వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. వాళ్ళని కూడా మనతో పర్సూ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మన ఐ డిపార్ట్మెంట్కి కానీ ఒక పెద్ద మిషన్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఇంకా ఈసీజీ మిషన్ ఒకటి, ఇంకా ఈఎన్టీకి సంబంధించిన ఒక మిషనరీ, రెండు ఈ వారం 10 రోజుల్లో రావడం జరుగుతుంది. అది నేను వాళ్ళని పర్సూ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ సిఎస్ఆర్ ఫండ్ కింద మన జీజీహెచ్కు మంచి ఎక్విప్మెంట్ రాబోతుంది. అది చాలా శుభసూచకం. ఇదే విధంగా ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తాయో వాళ్ళని కూడా నేను పర్సూ చేసేసి మనకు సాధ్యమైనంత వరకు మన హాస్పిటల్కు బెనిఫిట్ అయ్యే విధంగా మనం ఎవరైతే మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకు వచ్చే వాళ్ళని సహకారం తీసుకుంటూ లోకల్ ఆర్గనైజేషన్స్తో కూడా హెల్ప్ తీసుకుంటూ దీనికి ఒక రిసోర్స్ ప్లేస్గా వాడుకుంటూ మన పేదవాళ్ళందరికీ ఉపయోగపెట్టడం చేస్తామని చెప్పేసి మీ అందరి ముందు మనసా వాచ తెలియజేస్తూ మీ అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోఆపరేషన్ ప్రతిరోజు మంచిగా సాఫీగా పాజిటివ్గా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మీరు క్వశ్చన్స్ అడగాలని